పిల్లలు ఈవినింగ్ ఏమైనా స్నాక్ అడిగినప్పుడు ఇలా ఒకసారి పోహాని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి 2 కప్స్ అటుకులు తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో అటుకుల్ని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. నేనైతే కనుక ఒక 2 కప్స్ అటుకుల్ని తీసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆల్మోస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వడానికి టైం పట్టిద్ది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత అటుకుల్ని కొంచెం చేతిలో తీసుకొని ఇలాగ మ్యాష్ చేస్తే 2 పీసెస్గా అయినాయి అంటే అటుకులు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టే. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే పీనట్స్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పీనట్స్ లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు వేసిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 10 to 15 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లో 3 వెల్లుల్లిపాయ రెబ్బలు ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలానే గ్రీన్ మిర్చి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు ఆనియన్ని ఇలాగ పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒక 15 to 20 సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్లో ఇవన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, అలానే ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్, పుట్నాల పప్పు ఒక 1/2 వేసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. రిమైనింగ్ 1/2 పీనట్స్, పుట్నాల పప్పు కూడా ఇందులో వేసేసుకోవాలి. అలానే కొన్ని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే 1 స్పూన్ లెమన్ని కూడా యాడ్ చేసుకోండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్ అడిగితే ఇలాగ 5 to 6 మినిట్స్ల పాటు పోహాన్ రెడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైతే కనుక ఎంజాయ్ చేస్తూ తింటారు. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.